ఎవరు అవునన్నా కాదన్నా ఈ విషయంలో 100% కేసీఆర్ మంచోడే అనిపిస్తుంది. ఇదే ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సాకారం కోసం బాల్క సుమన్ కావచ్చు, పిడమర్తి రవి కావచ్చు, గాదరి కిషోర్ కావచ్చు, ఎర్రోల శ్రీనివాస్ కావచ్చు, వాసుదేవరెడ్డి కావచ్చు, గెల్లు శ్రీనివాస్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక 20 మంది దాకా ఇదే ఉద్యమం వేదికగా, ఇదే ఓయూ క్యాంపస్ వేదికగా తెలంగాణ రాష్ట్రం కోసం కీలకంగా పనిచేసిన ఈ వ్యక్తులు అరే మన ఉద్యమ బిడ్డలు రాష్ట్ర సాకారం కోసం కొట్లాడిరని చెప్పి 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు కార్పొరేషన్ చైర్మన్లు, నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్యేని చేసిండు. స్వయాన బాల్క సుమన్ని ఒక విద్యార్థి నాయకుడు, అలా కుటుంబ బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా కాదు, సరిగా వాళ్ళకి ఇల్లు కూడా గతి లేదు, అటువంటి బాల్క సుమన్ తీసుకొని పోయి అక్కడ పెద్దపల్లి ఎంపీగా పోటీ చేస్తే దాదాపు 4-5 లక్షల మెజార్టీతోటి ఆయన గెలిచిండు. ఆయనకు ఉద్యమ నేపథ్యం ఉంది, ఆనాడు కేసీఆర్ ఆశీర్వాదం ఉండే, అరే కేసులు ఉన్నాయి, జైలు జీతం గడిపిండు, లాఠీ దెబ్బలు తినడు అని చెప్పి ఆనాడు పెద్దపల్లి ప్రజల దగ్గర తీసుకుంటే 4-5 లక్షలతో ఆయన గెలిచిండు. తుంగతుర్తి నుంచి గాదర్ కిషోర్ 2 సార్లు గెలిచిండు. ఎర్రోల శ్రీనివాస్కు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిండు, వాసుదేవరెడ్డికి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిండు, గెల్లు శ్రీనివాస్కి హుజురాబాద్ నుంచి ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఇట్లా ఎప్పుడు పోతే ఒక 20 మంది వెళ్తారు ఈ ఉద్యమ బిడ్డలు. రాజకీయంగా లబ్ధి పొందినంటే వాళ్ళు 100% వాళ్ళు కొట్లాడారు కాబట్టి కేసీఆర్ వాళ్ళకు రాజకీయంగా అవకాశం ఇచ్చిండు. సరే 10 ఏళ్ల కాలం పాటు వాళ్ళు దోచుకున్నారా, తిన్నారా, అరాజకం చేసిరా, పబ్లిక్ ఇబ్బంది పెట్టిరా, ఆ విషయం పక్కకు పెడితే అరే వాళ్ళు కొట్లాడినందుకు, ఓయూ వేదికగా ఉద్యమాలు చేసినందుకు వాళ్ళ కేసీఆర్ పదవులు ఇచ్చిండు. ఈ విషయంలో 100% కేసీఆర్ని సమర్థించాల్సిందే. పదవులు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసారో ఆ విషయం పక్కకు పెడితే అరే మంచో చెడో తెలంగాణ కోసం కొట్లాడిరు అని చెప్పి వాళ్ళకి పదవులను ఇచ్చుకుండు కదా.